బీసీ జనాభా 46.25%. లెక్కదేలింది కులగణన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా నిన్న సమగ్ర కుటుంబ సర్వే నివేదికని మంత్రులు మీడియా ముందు ప్రదర్శిస్తున్నారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క. బీసీల జనాభా ఎంత అంటే 46.25%. బీసీఈలుగా ఉన్న ముస్లింలు, హిందువులు కాని వాళ్ళు ఎవరైతే ముస్లింలు బీసీఈలో ఉన్నారో వాళ్ళు దాదాపుగా ఎంత, ఇంకొక 10% ఏమో ఉన్నారు. మొత్తం కలిపి 56% బీసీలు ఉన్నారని తేలుస్తున్నారు. సో హిందూ బీసీలు ఎంతమంది ఉన్నారంటే 46.25%. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%. ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చరిత్రాత్మకం. సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది. బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు సర్వే ఎంత జరిగింది అని అంటే ఈ 97-96% ఎంతో చెప్తున్నారు. ఇగో రాష్ట్రంలో బీసీ జనాభా 46.25%గా లెక్క తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ఉన్న బీసీ ఉపసంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఈ సర్వే నివేదికను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులు విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు ఈ సర్వే మీద రేపు అసెంబ్లీ సమావేశం కాబోతున్నది. శాసన మండలి కూడా సమావేశం కాబోతున్నది. సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదిక మీద చర్చించబోతున్నది. అంతకుముందు సమావేశం కంటే ముందు ఇవాళ రేపు మంత్రివర్గం క్యాబినెట్ సమావేశం కాబోతున్నది. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన ఏకసభ్య కమిషన్ నివేదిక పైన చర్చించేందుకు రెండున్నాయి. కులగణన సర్వే మీద చర్చిస్తారు. షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో వేసిన ఏకసభ్య కమిషన్ ఉంది కదా, ఎస్సీ వర్గీకరణ ఎట్లా చేయాలి అని, ఆ ఏకసభ్య కమిషన్ నివేదిక మీద కూడా ఇదే క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సమావేశాలకు ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమై 2 నివేదికలపైన చర్చించి ఆమోదించి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా బీసీలు 46% ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఇగో రాష్ట్రంలో సమగ్ర సామాజిక న్యాయం చేసేందుకు చారిత్రాత్మకమైన అడుగు పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సామాజిక ఆర్థిక కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించిన ఏడాదిలోగా పూర్తి నివేదికను సిద్ధం చేశామన్నారు. నివేదిక పైన ఈ నెల 4వ తేదీన మంత్రిమండలి ఆమోదం తీసుకొని అదే రోజు శాసనసభలో చర్చిస్తాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, పేదలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ సర్వే నివేదిక డేటా ఆధారంగా పేదలకు సంక్షేమ పథకాలు, రాజకీయాలు, విద్య తదితర రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా పునర్నిర్మాణం చేస్తామని వెల్లడించారు. ఇది చూడండి, కుల సర్వే కోసం గత ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన నిర్ణయం తీసుకొని 16వ తేదీన శాసనసభ తీర్మానం చేసింది. సరిగ్గా ఏడాదిలోపుగా నివేదికను తీసుకొచ్చాం. ఈ సర్వేలో 1,03,889 మంది గణకులు అంటే ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. సర్వేలో 96.9% మంది అంటే 3,54,00,000 మంది పాల్గొన్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు పాల్గొనలే? మిగతా వాళ్ళు పాల్గొనకపోయినా వాళ్ళ లెక్క కూడా, పాల్గొనని వాళ్ళ లెక్క కూడా తీసుకొని వాళ్ళు ఏ కులమో ఏ వర్గమో తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఇప్పుడు నిర్బంధంగా వాళ్ళ నుంచి డేటా సేకరించాల్సిన అవసరం ఉంది కదా. 100% చేయాల్సిందే. వాళ్ళు ఒకవేళ చెప్పకపోయినా మీ దగ్గర డేటా ఉంటుంది కదా. పలానా అపార్ట్మెంట్లో పలానా ఫ్లాట్ ఓనర్ ఆర్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, పలానా ఇంటి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా. వ్యవస్థే ఉన్నది కదా మనకి. కలెక్టర్ నుంచి, ఆర్డీఓ నుంచి, ఎంఆర్ఓ నుంచి, గ్రామ సెక్రటరీ దగ్గర నుంచి ఒక పెద్ద వ్యవస్థే ఉన్నది కదా. మరి ఈ 3.1% మందిది ఎందుకు తేల్చలే? సర్వేకు అందుబాటులో లేకపోవడంతో 3.1% మంది అంటే దాదాపు 16 లక్షల మంది దూరంగా ఉన్నారట. ఈ సర్వే కార్యక్రమాన్ని వేగంగా సమగ్రంగా పూర్తి చేసిన సిఎస్, ప్రణాళికా శాఖ అధికారులు, సిబ్బంది, ఎన్యూమరేటర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సర్వేకు సిబ్బంది వెళ్ళినప్పుడు
1,00,000 గృహాలకు తలుపులు వేసి ఉన్నాయి. 1,68,000 కుటుంబాలు సర్వేలో పాల్గొనేందుకు సంకోచించడం, 84,137 గృహాలు నివాసేతరంగా ఉండడం వంటి పరిణామాలు ఎదురయ్యాయి. సందేహాలు వ్యక్తం చేసిన వారికి అవగాహన కల్పించి సర్వే చేశాం. బీహార్లో కులగణనకు 6 నెలల వ్యవధి పట్టింది, 500 కోట్లు ఖర్చయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం 50 రోజుల వ్యవధిలోనే తక్కువ ఖర్చుతో సర్వే పూర్తి చేసింది. ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శభాష్, మీరు సర్వే చేయాలి అనుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రెషరు రాహుల్ గాంధీ అటువైపు నుంచి స్టార్ట్ అయిన ప్రెషర్తోని మీరు సర్వే చేశారు. బేసిక్గా వీళ్ళకి ఇక్కడున్న అధికారంలో ఉన్న 1-2 వర్గాలకు సుతారం దీన్ని ఇష్టం లేదు బేసిక్గా. కాకపోతే కేంద్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీసుకున్న ఒక పెద్ద బిగ్ డెసిషన్ కాబట్టి దేశవ్యాప్తంగా కులగణన అని బీజేపీని కార్నర్ చేయడానికి వీళ్ళు ఎజెండా ఎత్తుకున్నారు కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి. రేపు పొద్దున దేశంలో మిగతా రాష్ట్రాల్లో మాట్లాడితే నువ్వు ఫస్ట్ ఆడ చేయవా, తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నారని అంటారు కదా. సో ఇక్కడ ప్రెజర్ పెరిగింది, వీళ్ళు కూడా ఈ కులగణన సర్వే చేశారు. మంచిదే, చాలా అద్భుతమే, నేను కాదనట్లేదు. మీరు రిపోర్ట్ బయట పెట్టడం కూడా అద్భుతమే. ఇక్కడ పాయింట్ ఏంటి, సర్వేలో వెల్లడైన విషయాలు ఏంటంటే మొత్తం కుటుంబాలు, సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,17,79,457 కుటుంబాలు పాల్గొన్నాయట. మొత్తం కుటుంబాలు అన్ని ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవి 1,12,15,000 ఏంది ఇది 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయట. సర్వేలో పాల్గొన్నాయి. అంటే సర్వేలో పాల్గొనని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు 3,64,323, 3.1% అసలు పాల్గొనలే. సర్వేలో పాల్గొన్న జనాభా ఎంత అంటే 3,54,77,554 మంది. సర్వేకు దూరంగా ఉన్న వాళ్ళు 16 లక్షల మంది. సో ఇది నిన్న ప్రభుత్వం బ్రీఫ్గా ప్రజల ముందు పెట్టింది. జనాభాలో ఎవరు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారట అంటే 1,79,21,183 మంది పురుషులు ఉన్నారట. అంటే 50.51% పురుషులు ఉన్నారు. మహిళలు అంతే సమానంగా 1,75,42,597 మంది మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్ వాళ్ళు ఇతరులు 13,774 మంది ఉన్నారు, 0.04%. సో మహిళలు పురుషులు చరి సమానంగా 50% ఉన్నారు తెలంగాణలో. సామాజిక వర్గాల వారీగా జనాభా ఎంతున్నది కులగణన సర్వే ప్రకారంగా? బీసీలు ఎంతమంది ఉన్నారు? 1,64,09,179, అంటే 46.25%. ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారు, అంటే 17.43%. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? 37,05,924, ఎంతమంది? 10.45%. ఓసీలు ఎంతమంది ఉన్నారు? 47,21,115 మంది, 13.31% మంది. నెక్స్ట్ ముస్లిం బీసీలు ఎంతమంది ఉన్నారు? 35,76,588 మంది, 10.08%. ముస్లిం ఓసీలు ఎంతమంది ఉన్నారు? 8,80,424 మంది, వాళ్ళెంత? 2.48%. మొత్తం ఓసీలు ఎంత? జనరల్ ప్లస్ ముస్లింలు కలిసి 15.79%. హిందూ ముస్లిమ్స్ ఎంత అంటే అటు ఇటుగా ఒక 13%. వీళ్ళందరూ వస్తారు. మొత్తం ఓసీలు అంటే రెడ్లు, వెలమలు, చౌదరి వీళ్ళంతా వస్తారు. 56,01,539 మంది మొత్తం ఓసీలు ఉన్నారట. ఇది లెక్క. ఇప్పుడు నేను ఇంకొకటి ఏం చూపించబోతున్నా అంటే సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే చేసిన రిపోర్ట్ ఇది. స్టేట్మెంట్ షోయింగ్ ద హౌస్ హోల్డ్స్ అండ్ పాపులేషన్ యాజ్ పర్ సమగ్ర కుటుంబ సర్వే. దీంట్లో కులాల వారీగా ఉన్నది. బీసీఏలో ఎంతమంది, దాని తర్వాత బీసీబీ, ఇది బీసీల పాపులేషన్, బీసీసీ అండ్ బీసీడీ, అన్ని కులాలకు సంబంధించిన డేటా ఇందులో ఉంది. ఇందులో నెట్ బీసీ టోటల్ ఎంత ఉన్నది? నెట్ బీసీ టోటల్ పాపులేషన్ ఇది. క్లారిటీ ఉందా? హౌస్ హోల్డ్స్ కుటుంబాల సంఖ్య ఇది, పాపులేషన్ జనాభా ఇది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం? బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీ. అంటే వీళ్ళు కేవలం హిందువులుగా ఉన్న బీసీలు అనమాట. బీసీఈలో ముస్లిమ్స్ వస్తారు.
నెట్ బీసీ టోటల్ 51,77,981 కుటుంబాలు ఉన్నాయి. జనాభా ఎంత ఉంది? 1,51,59,732 పాపులేషన్ ఉంది. ఇక్కడ ఎంత చెప్తున్నారు? మొత్తం బీసీ పాపులేషన్లో వీళ్ళు ఎంత చెప్తున్నారు? 1,64,09,179. వీళ్ళు హిందూ బీసీ అంటే ముస్లింలు కాని వాళ్ళు అనమాట. మళ్ళీ ఇక్కడ ముస్లిం బీసీలు 35,76,588. మనం ఇంతకుముందు సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ ఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి మాత్రమే చెప్పినాం. అక్కడ ఎంత ఉంది? 1,81,00,000 చిల్లర ఉంది. ఇక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారు? 1,64,00,000 చిల్లర ఉన్నారు. ఆ సర్వే ఎప్పుడు జరిగింది? 2015 16 సంథింగ్ అప్పుడు జరిగింది. ఈ సర్వే ఎప్పుడు జరిగింది? 2024లో జరిగింది. మరి జనాభా పెరగాలనా తగ్గాలనా? అక్కడ 1,81,00,000 పాపులేషన్ జనాభా ఎట్లొచ్చింది బీసీలది, ఇక్కడ 1,64,00,000 జనాభా ఇక్కడ ఎట్లొచ్చింది? ఈ లెక్కకు సమాధానం ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే ఆనాడు కేసీఆర్ చేసిండు, దాన్ని బయట పెట్టలే. అది ఒకవేళ బయట పెడితే మళ్ళా ఎవరి జనాభా ఎంత వాటా ఉండదని తెలుస్తుందని దొంగ ఆనాడు అంత పెద్ద డీటెయిల్ ఆయన దగ్గర ఉన్నా, అంత పెద్ద డేటా ఆయన దగ్గర ఉన్నా, చివరికి వచ్చేసరికి లోకల్ బాడీస్లో బీసీల రిజర్వేషన్ని 35% ఉన్న రిజర్వేషన్ని 18-23% తగ్గించిండు. పెద్ద కుట్ర జరిగింది, మోసం జరిగింది బీసీల నోట్లో. బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ ఆ కుటుంబం అంతా మట్టి కొట్టింది. జనాలు మార్పు కోరుకున్నారు, వీళ్ళు వస్తే ఏదో చేస్తారని, కులగణన చేస్తామన్నారు, చేశారు. నా పాయింట్ ఒకటే, ఇప్పుడు అది తప్ప ఇది తప్ప? 1,81,00,000 అగైన్ 1,81,59,732 బీసీ పాపులేషన్. బీసీ నెట్ బీసీ టోటల్. ఇంకా డీటెయిల్డ్గా బీసీ డి వాళ్ళు 66,35,939. ఇందులో అందరూ ఉన్నారు, ముదిరాజ్ కమ్యూనిటీ కావచ్చు, వీళ్ళంతా ఓకే, వీళ్ళంతా బీసీ డి. బీసీ సి విషయానికి వస్తే బీసీసీ గ్రూప్ టోటల్ 18,029 మంది బీసీసీ వాళ్ళు ఉన్నారు. బీసీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా బీసీబీ 56,02,786 మంది బీసీబీ వాళ్ళు ఉన్నారు. బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీసీఏ 30,40,376 మంది ఉన్నారు. ఇది సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం. మరి ఈ లెక్క ఎందుకు తగ్గింది అన్నది పాయింట్. ఇక్కడ ఎవరైనా క్లారిటీ ఇస్తారా? ఒక్కసారి మళ్ళీ లైవ్లో ఉన్నాడా? అంటే వీళ్ళు బాగా రీసెర్చ్ చేశారు. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద విషయం. ఖచ్చితంగా దీని మీద యాక్యురేట్ లెక్కలు రావాల్సిందే. ఎవరి వాటా ఎంత ఉందో లెక్క తేలాల్సిందే. లైవ్లో ఉన్నాడా? ఒకసారి జార్జిల శ్రీనివాస్ గౌడ్ గారికి చేద్దాం. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు మీరు అన్న, లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ కులగణన సర్వే రిపోర్ట్ వచ్చింది కదా, నా ముందు 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎంత ఉందంటే 1,82,00,000 దగ్గర ఏదో ఉన్నది. ఇప్పుడు నిన్న వచ్చిన బీసీల లెక్క 1,64,00,000 దగ్గర ఉన్నది. అంటే 46.25%. వీళ్ళంతా హిందూ బీసీలు. ముస్లింలది ఇంకో వాళ్ళదొక 10% ఉన్నది. మొత్తం 56% లెక్క చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడ అంటే ఈ లెక్కలో ఎక్కడ తేడా వచ్చింది అనుకుంటున్నారా, లేదు ఇదే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఇది నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ అయితే తప్పల తడక కావాలంటే కుట్ర చేసి ప్రభుత్వం బీసీలని జనాభాను తక్కువ చూపించింది.
ఎక్కడ కూడా శాస్త్రీయత లేదు, దానికి ఒక శాస్త్రీయ దృక్పథం లేదు. 2014లో ఎస్కేఎస్ సర్వేలో, సమగ్ర కుటుంబ సర్వేలోనే హిందూ బీసీలు 51% అని వచ్చింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లలో కూడా అధికారికంగా 51%, 51.8% అని చూపిస్తుంది. కానీ ఆ 10 ఏళ్ల తర్వాత పెరిగిన జనాభా తగ్గట్టు పెరగాల్సినటువంటి జనాభా తగ్గించి చూపించారు. ఎట్లా తగ్గుతుంది ఇది? పెరగాల్సిన జనాభా ప్రకారం పెరగాలి, కానీ తగ్గించి చూపించారు. అంటే మేము మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నట్టే ప్రభుత్వం వివరించింది. అంటే బీసీ జనాభా 60% పైగా రావాలి, 60% పైగా వస్తుందని చెప్పి ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో కులగణన చేసిన తర్వాత ఆ గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి కులగణని ముందుగా దాన్ని ఎంట్రీ చేశారు. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో వచ్చినటువంటి కులగణని కంప్యూటర్ లో ముందుగా ఎంట్రీ చేశారు. ఎంట్రీ చేసినప్పుడు వీళ్ళకు ఎక్కడ చూసినా కూడా 60 నుంచి 70% వస్తుంది. దీంతో బెంబేలు ఎత్తిపోయి ఈ 60 నుంచి 70% వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి హైదరాబాద్ లో కులగణన జరగకుండా కుట్ర చేసి దాన్ని ఆపేసి మెల్లమెల్లగా దాన్ని నీరు గార్చేసి అసలు బీహార్ రాష్ట్రంలో ఏ విధంగానైతే చేయాలో పారదర్శకంగా అట్లా చేయాలని చెప్పినా కూడా వినిపించుకోకుండా అసలు కులగణన అనేది అసలు ఉందా లేదా, చేస్తారా కూడా లేకుండా చేశారు. దానికి ఒక మానిటరింగ్ చేసేటువంటి శాఖ లేకుండా అయిపోయింది, దానికి ఒక ఆఫీసర్ లేకుండా అయిపోయిండు, దానికి ఒక దిక్కు మొక్కు లేని నాదుడు లేకుండా అయిపోయిండు. దీంతో ఇవాళ ఏదో కొండందవి ఎలకని పట్టినట్టు బీసీ కులగణన చేసి ఇంకా పైకి గప్పాలు ఏంటంటే ఇది దేశంలోనే ఆదర్శం అట. సిగ్గుండాలి వాళ్ళకంట, దేశంలోనే ఆదర్శం కాదు అసలు. ఇంత వరస్ట్ కులగణన ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు. బీహార్ ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. అసలు బీహార్ లో ఎంత మంచిగా చేశారు, ఎంత డేటా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బీహార్ లో 6 నెలలు చేసి మేము నెలలోపే చేసేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకా అంటే దాన్ని ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు. బీహార్లో 6 నెలలు 3 నెలలు 6 నెలలు పట్టింది, మాకు ఇంకా నెల రోజుల్లో అయిపోయిందని. బీహార్ లో సమగ్రంగా చేసిర్రు, అందరికి అవకాశం ఇచ్చారు, అందరూ పాల్గొనేటట్టు చేశారు. ఉదాహరణకు హైదరాబాద్ లో ఇప్పుడు కులగణన 96% చేసాం అనేది పెద్ద బోగస్. 96% ఏ విధంగా చేసి ఇప్పుడు ఉదాహరణకు నాకు కామెంట్స్ కూడా నాకు చాలా మంది రీసెంట్ టైంలో కూడా అరే సర్వే అయిపోయిందా మా ఇంటికి రాలేదని ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లీడర్లు కూడా ఉన్నారు, చాలా మంది లీడర్లు కూడా ఫోన్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ కులగణన పాల్గొనలే కదా, కిషన్ రెడ్డి గారు కులగణన పాల్గొనలే కదా, సగం మంది మంత్రులు సగం మంది ఎమ్మెల్యేలు కూడా కులగణన పాల్గొనలే కదా. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారి, మాజీ చైర్మన్ కృష్ణమోహన్ రావు, ఎవరి ఇళ్లలో కూడా కులగణన రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో చేసినప్పుడు బీసీ జనాభా అత్యధికంగా రావడంతో వీళ్ళు భయపడిపోయారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో 96% కులగణన ఎట్టయితది? హైదరాబాద్ లో ఉన్నటువంటి వలస వచ్చినటువంటి ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల్లో పోయి చెప్పారు. అంటే ఓటు వేసినప్పుడు కూడా, సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా హైదరాబాద్ లో 50 నుంచి 60% మించదు ఓటింగ్. రైట్ సార్, మనం మాట్లాడదాం, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, ఇంటర్వ్యూలో మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే నేను బేసిక్గా చాలా క్లియర్గా వీళ్ళకి ఇష్టం లేదు యాక్చువల్గా ఇక్కడున్న నాయకత్వానికి ఈ కులగణన పగడ్బందీగా చేయాలని ఇష్టం లేదు. మీరు బీహార్తో కంపేర్ చేయకండి. బీహార్లో ఈ టోటల్ కులగణన విషయంలో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కొన్ని పదుల సార్లు రివ్యూ చేసిండు. ఇక్కడ మన ఆదిలాబాద్కి చెందిన అక్కడ పనిచేసిన ఐఏఎస్, ఆయన పేరు రాజేంద్రనాథ్ సంథింగ్, ఆయన ఈ టోటల్ సర్వే నిర్వహణలో కీలక పాత్ర పోషించిండు. వాళ్ళు అత్యంత అద్భుతంగా పగడ్బందీగా నిర్వహించారు. ఇక్కడ ఎవరైనా అపార్ట్మెంట్లే రావద్దని వాళ్ళు భయపడి డోర్లు వేసుకోగానే మీరు ఆ అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళిపోయారు. చాలా ఏరియాల్లో సర్వే జరగలే. అరే ఒకప్పుడేమో ఎక్కువగా ఉన్న జనాభా ఇప్పుడెందుకు 10 ఏళ్ళలో తగ్గుతుంది? ఇంకా పెరగాల్సిన జనాభాని ఇంకా తక్కువ చేసి ఎట్లా చూపించారన్నది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. ఒక్కసారి పాశం యాదగిరి సార్ ఉన్నారా?
ఓకే, లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, మళ్ళీ మనం తర్వాత కాల్ తీసుకుందాం. సో గవర్నమెంట్ దీనికి క్లారిటీ ఇవ్వాలి. సమగ్ర కుటుంబ సర్వేలో 1,81,00,000గా ఎట్లా బీసీ జనాభా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి హిందూ బీసీలుగా ఉన్న వాళ్ళు 1,64,00,000 ఎట్లా ఉంటారు, ఇది ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ రిపోర్ట్ వచ్చింది. చలో మరి ఇమీడియట్గా మీరన్న 46 ఆర్ సంథింగ్ మొత్తం ముస్లిం బీసీలతో కలుపుకుంటే 56%. మరి ఈ 56% ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంతా వాటా దక్కాలి. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు మీరందరూ కలిసి ఈ సర్వే ప్రకారంగా రాబోయే రోజుల్లో రిజర్వేషన్స్ని వాళ్ళ జనాభా ప్రకారం వాటాని అండ్ ఇంకొకటి మీ పార్టీలో రాబోయే రోజుల్లో నియమింపజేసే రిక్రూట్ చేసే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, వీటిలో ఈ సామాజిక న్యాయాన్ని పాటించండి. 50% పైగా ఉన్న బీసీలకి 50% పైగా సీట్లు కేటాయించండి, పదవులు కేటాయించండి.